తెలుగు రాష్ట్రాల్లో రోజుతో సంబంధం లేకుండా చికెన్ తింటూ ఉంటారు. ఇక ఆదివారం వస్తే చాలు చికెన్ షాపుల ముందు బారులే. అయితే నాన్ వెజ్ ప్రియులకు చికెన్ ధర మరింత భారం కానుంది. ఇప్పటికే ధరలు పెరగ్గా త్వరలో మరింత పెరగనున్నాయని తెలుస్తోంది. నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలు వస్తుండటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి. వరుస పండుగలు వస్తుండడమే చికెన్ ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇప్పటికే గుడ్ల ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. డజన్ గుడ్ల ధర 95 రూపాయల నుంచి 100 రూపాయలకు చేరుకుంది. గుడ్లతో పాటు చికెన్ ధరలు కూడా ఇప్పుడు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో లైవ్ చికెన్ రీటైల్ ధర 170 నుంచి 180 వరకు పలుకుతోంది. ఇక కేజీ చికెన్ 270 రూపాయలకు చేరుకుంది. మొన్నటి వరకు కేజీ చికెన్ 230 నుంచి 240 మధ్య ఉంది. ఇప్పుడు భారీగా పెరిగి 270 వరకు చేరుకుంది. దీంతో పాటు గుడ్ల ధరలు కూడా పెరగడంతో సామాన్యుల జేబుకు చిల్లులు తప్పడం లేదు. ఆదివారం వస్తే చాలు చికెన్ షాపుల ముందు బారులు కడతారు. ఇక రోజుతో సంబంధం లేకుండా మిగతా రోజుల్లో కూడా చికెన్ కు ఫుల్ డిమాండ్ ఉంటుంది. శీతాకాలంలో చికెన్ కు మరింత డిమాండ్ పెరిగింది. అంతేకాకుండా పౌల్ట్రీ యాజమాన్యాలకు దానా ఖర్చులు పెరిగిపోయాయి. వీటితో పాటు త్వరలో పండుగలు వస్తుండటంతో ఇప్పటి నుంచే భారీ స్థాయిలో కోళ్లు వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. ధరలు పెరగడానికి ఈ 3 ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఇదే డిమాండ్ కొనసాగితే రానున్న రోజుల్లో కేజీ చికెన్ ధర 300 రూపాయలకు చేరుకునే అవకాశముందని పౌల్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చికెన్ ధరలు ఎంతవరకు పెరుగుతాయో చూడాలి.